వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధర్మబద్ధంగా భూమిని పాలించడానికి ఒక అద్భుతమైన అవకాశం మాత్రం లభిస్తోంది తప్ప క్షత్రియ క్షయం మాత్రం జరిగి తీరుతుంది. ఇప్పుడు జరగబోయేది ఎప్పుడో యుగాంత వేళల్లో వచ్చేటువంటి ఒక మహా ఉత్పాతం ఒకటి రాబోతోంది. దానికి సంబంధించినటువంటి శకునములు నాకు చాలా గోచరించే సుమా. నిమిత్తం తత్ర శకుని అహం దుశ్శాసనస్తథా దుర్యోధనశ్చ నృపతి ధృతరాష్ట్రసుతో భవ. ఇక్కడ జరగబోయేటువంటి ఉత్పాతం ఎలాగూ జరుగుతుంది. ఆ ఉత్పాతం జరగడానికై కాలపురుషుడిపైన నీచే నిమిత్త మాత్రంగా నియమింపబడ్డ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో ఎవరయ్యా వాళ్ళు అంటే నిమిత్తం తత్ర శకుని, మొదటివాడు శకుని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అతడే ప్రేరణ కల్పించి నా దగ్గర పాచికలున్నాయని చెప్పినవాడు మొట్టమొదటి శకుని. అందుకు మొట్టమొదటి శకుని పేరు చెప్పారు. తర్వాత పేరు ఎవరిది? నిమిత్తం తత్ర శకుని, మొదటివాడు ఆయన. రెండవది అహం, రెండవది. మూడవది దుశ్శాసన, నాలుగవది దుర్యోధన అన్నాడు ఇక్కడ. నిజానికి ఈ నలుగురిని నిమిత్తంగా చేసుకుని జరగబోతుంది మహోత్పాతం. మేము నిమిత్త మాత్రమే, నిమిత్త మాత్రం భవసవ్యసాచరి. గెలవడానికి అర్జునుడు ఎంత నిమిత్తమో ఇక్కడ క్షత్రియ నాశనానికి వీళ్ళు అంత నిమిత్తమే. ఉభయులు కూడా పరమాత్మ చేతుల ఆయుధాలే, మర్చిపోరారు ఇక్కడ. అందుకే నిమిత్తం తత్ర శకుని అహం దుశ్శాసనస్తథా ఈ మాట చెప్పాడు. పైగా విదితం మే హృషికేశ, ఓ హృషికేశ నాకు తెలుసయ్యా, యతో ధర్మస్తతో జయ, గట్టి మాట చెప్పాడు ఇక్కడ. ధర్మం ఉన్న చోట జయం ఉంటుంది. పైగా ఇక్కడ మనం మహానుభావుడు కర్ణుడి యొక్క సకల శాస్త్ర పారంగతత్వం తెలుసుకోవచ్చని. ఇక్కడ ప్రస్తుతం తీక్ష్ణగ్రహమైన శని ప్రాజాపత్య నక్షత్రంతో కలిసి ఉన్నాడు. అప్పుడున్నటువంటి జ్యోతిష్ పరిస్థితి, ప్రాజాపత్య నక్షత్రం అంటే రోహిణీ నక్షత్రం, ప్రాణులకు పీడాకరమైనటువంటి స్థితి. అంగారక గ్రహం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వక్రగతి పట్టి ఉంది సుమా. అనురాధ నక్షత్రం కూడా చేరుతోంది. ఇది మొత్తం కౌరవులకి మహాభయాన్ని సూచిస్తోంది. కౌరవులకి చిత్తా నక్షత్రంతో కూడిన గ్రహములు పీడిస్తూ ఉన్నాయి. చంద్రరేఖ సన్నగిల్లుతూ ఉన్నది. రాహు సూర్యుని చేరుతున్నటువంటి సమయం. ఆకాశం నుండి తరచు ఉల్కలు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఏనుగులు ఇష్టం లేనట్లుగా మూలుగుతూ ఉన్నాయి, గుర్రాలు కన్నీరు కార్చుతూ ఉన్నాయి. ఇవన్నీ నేను చూస్తున్నాను. అంతేకాదు కృష్ణ, నాకు ఈ మధ్య కొన్ని కళలు వచ్చాయి. ఏం చెప్పమంటావు? ఆ కళల్లో గాంధీవం దాల్చిన అర్జునుడు పరమ శోభతో తెల్లని ఏనుగు ఎక్కి వెళుతున్నట్టుగా కల వచ్చింది సుమా. అందుకే సందేహం లేదు, అర్జునుడి చేతులు మొత్తం కౌరవులు నశిస్తారు. నకుల సహదేవుడు సాత్యకి వీళ్ళు కూడా మంచి కేయూరములు హారములు మొదలైనవి ధరించి తెల్లని గొడుగు వస్త్రములు దాల్చి తెల్లని తలపాగాలతో కనబడ్డారు. ఇక అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ మిగిలిన రాజులంతా కూడా ఎర్రని తలపాగాలతో కనబడుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి ఓటమి తప్పదు. భీష్మ, ద్రోణులు, నేను, దుర్యోధనుడు అందరము ఒంటెలు ఎక్కి దక్షిణం వైపు వెళ్ళినట్టుగా కలొచ్చింది. కొంచెం త్రిజటా స్వప్న వృత్తాంతం కూడా మనకు గుర్తొస్తుందండి. స్వప్న శాస్త్రంలో సంకేతాలు ఇవన్నీ కూడా. పైగా అశ్వత్థామ, కృపుడు వీళ్ళు ఎర్రని తలపాగాలతో కనబడ్డారంటే వాళ్ళు చిరంజీవులు, కానీ ఓడిపోతారని చెప్పడం. ఇక్కడ వీళ్ళు ఒంటెలు ఎక్కి దక్షిణం వైపు వెళుతున్నారంటే వీళ్ళు నశిస్తారని అర్థం. దీన్ని బట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అహంచ అన్యేచ రాజానో యచ్చ తత్క్షత్రమండలం గాంధీవాగ్నిం ప్రవీక్షామ ఇతి మే నాస్తి సంశయ. కర్ణుడు చెప్తున్న ఈ మాట బలమైన మాట. నేను, ఇతర రాజులు మొత్తం క్షత్రియ మండలం అంతా కలిసి గాంధీవాగ్నిలో మిడతల్లా పడబోతూ ఉన్నాం అన్నాడు ఇక్కడ. గాంధీవాగ్ని అంటే అర్థం ఏంటి? గాంధీవము నుంచి వెలువడుతున్న అగ్నిజ్వాలల్లో మేము అందరం ఆహుతి కాబోతున్నాం. ఇది సత్యం, ఇది జరిగి తీరుతుంది సుమా. అందుకే వినాశనానికి కారణమైనటువంటి మహారణం నుంచి ఎవరిని కాపాడగలవు? కానీ ఒక్కటి స్వామి, యుద్ధం అంతా జరుగుతుంది, మళ్ళీ నిన్ను నేను కళ్ళారా చూడగలనా? ఆర్ద్రంగా అంటున్నాడు ఇక్కడ. హపిత్వాం కృష్ణ పశ్యామ జీవంతోస్మాన్ మహారణాత్. నేను మళ్ళీ బ్రతికుండగా నిన్ను చూడగలనా కృష్ణ? ఇప్పుడు కళ్ళారా చూసుకుంటాను నిన్ను. పైగా సముత్తీర్ణ మహాబాహో వీరక్షత్ర వినాశనాత్ అథవా సంగమ కృష్ణ. అయినా నాకు బాధ లేదులే, ఇక్కడ ఇంకా నేను చూడలేకపోయినా మరణానంతరం స్వర్గంలో నీ దర్శనం చేసుకుంటాను. మొత్తం రాజులు అందరం మళ్ళీ అక్కడ కలుద్దాం అన్నట్టు ఇక్కడ. సంగమ కృష్ణ స్వర్గేనో భవితా ధ్రువం. స్వర్గములో మనందరికీ సంగమము కలుగ్గాక అని చెప్పి ఒళ్ళు పులకించిపోతూ కళ్ళ నీళ్లు రాలుతూ కృష్ణాను వచ్చి ఆ కృష్ణుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టండి కర్ణుడు. కృష్ణ పరమాత్మ వెన్ను తట్టి ఓదార్చి
రథమెక్కి సాత్వికతో పాటు బయలుదేరి వచ్చేవాడు. ఈ లోపల విదురుడు కుంతి దగ్గరికి వచ్చి, నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. ఎందుకంటే ధర్మాత్ముడు కదండి. సర్వక్షత్రియ నాశనానికి తక్క బుద్ధి చూపించాడు దుర్యోధనుడు. యుద్ధం అనివార్యం అని బాధపడుతూ ఎంత నష్టం జరుగుతుంది దానివల్లని వివరిస్తుంటే కుంతికి బాధ కలిగింది. వీరత్వాన్ని ఆశ్రయించమన్నానే కానీ శాంతిగా పరిష్కరింపబడితే ఎవరికి ఆనందం కాదు. కాబట్టి శాంతిగా పరిష్కరించాలంటే నా ప్రయత్నం నేను చేస్తానన్నదండి. ఎందుకంటే కృష్ణుడు కర్ణుడితో ఈ విధంగా మాట్లాడిన విషయం ఆమెకు తెలియదు. ఆమె నా వంతు ప్రయత్నం నేను చేస్తానని బయలుదేరింది కర్ణుని వద్దకు. కుంతి బయలుదేరింది. అప్పుడు వెళ్ళేటప్పటికీ కర్ణుడు స్నానం చేసి సూర్యుని ఉపాసన చేస్తున్నట్ట. ఆ సూర్యోదయ సమయంలో అక్కడికి చేరిన తల్లి మధ్యాహ్న వేళ వరకు నిలబడి ఉందండి. ఎందుకంటే ఆయన మొత్తం ఆరాధన అయ్యే వరకు పలకరించకుండా అని వెనక వైపు నిలబడిందిట. పైగా సుకుమారి అయినటువంటి ఆమె సూర్యకాంతికి తాళలేకపోతుంది. ఆయన మాత్రం సూర్యునికి అభిముఖంగా ఉన్నట్ట. అప్పుడు ఆయన ఉత్తరీయము నీడలో ఆమె ఎండ నుంచి రక్షింపబడుతూ వెనక నిలబడిందిటండి కుంతీదేవి. ఆ దృశ్యాన్ని ఎంత చక్కగా వివరించాడు ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి కర్ణుడు కొంతసేపటికి వెనక్కి తిరిగి ఒక్కసారి నమస్కరించేట ఆ తల్లికి. కుంతి తన తల్లి అని అప్పటికి తెలిసింది, కానీ తనకు తెలిసినట్టు ఆమెకు తెలియదని అనుకుంటున్నాడు. ఎందుకంటే కృష్ణకర్ణ సంభాషణ కుంతికి తెలియదు. ఇది పరిస్థితి. అప్పుడు నమస్కారం చేసి, తల్లి నమస్కారం చెప్పగానే ఆ కుంతి చెప్పినది, నువ్వు నా పుత్రుడివయ్యా, నేను చెప్పినట్టు నువ్వు ఆచరిస్తే చాలా క్షేమము అని విస్తారంగా చెప్పగానే, అమ్మా నువ్వు చెప్పిన మాటల వల్ల నాకు శ్రద్ధ కలగడం లేదు సుమా. నువ్వు చెప్పిన మాట నేను పాటిస్తే నేను ధర్మాన్ని విడిచిపెట్టినట్లే. ఎందుకంటే నువ్వు నన్ను పరిత్యజించావు, విసిరివేశావు. ఇది నిజంగా చెప్పాలంటే నీకు అపకీర్తికరమే. అలా విసిరివేశాను నన్ను. నేను పుట్టింది నీకు సూర్యభగవానుడి యొక్క కృప వల్ల పుడితే నాకు ఆ సంస్కారములు జరగలేదే తల్లి. నేను సూత సంస్కారములే పొంది ఉన్నాను. కానీ క్షత్రియ సంస్కారములు పొందవలసిన సమయంలో నువ్వు నాపై దయ చూపించలేదు. హీన సంస్కారాలే నాకు ప్రాప్తమయ్యాయి. అంటే సూర్యభగవానుడు మండలం నుంచి చెప్తాట, తల్లి చెప్పిన మాట విను, నువ్వు పాండవుల పక్షానికి చేరు, బాగుపడిన మండలం నుంచి సూర్యభగవానుడు చెప్తాడు. ఆయనకే నమస్కారం చేస్తాడు, కానీ తన మాటను తన స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా ఇప్పుడు కౌంతేయులతో సిద్ధపడుతున్నాడు దుర్యోధనుడు యుద్ధానికి. ఈ సమయంలో నేను నీ వైపు వస్తే నన్ను పిరికివాడంటారు సుమా. ఇంతవరకు లేని తమ్ముళ్ళు ఇప్పుడు ఎక్కడొచ్చారు నాకు. అందుకు నేను దుర్యోధనుడి యొక్క హితుడను. ధార్తరాష్ట్రులపై ఇన్నాళ్ళు ఆధారపడ్డాను. ఆధారపడ్డందుకు నేను చెయ్యవలసినటువంటి కృతజ్ఞత చూపించవలసిన సమయం ఇది. లేకపోతే ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి ఏ పుణ్యం ఉన్నదో దాన్ని నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను. అందుకు నేను కూడా ప్రాణాలను కూడా లెక్కించకుండా రుణం తీర్చుకోవాలి సుమా. అందుకు నీ మాట వినలేను. ఏవం వై భావ్యమేతేన క్షయం యాస్యంతి కౌరవ. ఎప్పుడైతే ఈ మాట చెప్పి మరొక్క మాట, నువ్వు నా కోసం వచ్చి ప్రార్థించావు గనక పాండవులకి నా వల్ల ఏమీ ప్రమాదం కలగదు. అది నలుగురు నాతో యుద్ధానికి వస్తే వాళ్ళు చంపదగిన వారైనా నేను చంపను. అర్జునుడిని మాత్రం నేను విడిచిపెట్టను, అతడితో యుద్ధం చేస్తాను. ఒకవేళ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ఆయనే గెలిచాడనుకో సంతోషమే. అప్పుడు అర్జునుడు గెలిచాడు అనేటువంటి తృప్తి నీకు జరుగుతుంది. నేనే మరణించాననుకో నాకు కీర్తి దొరుకుతుంది. అర్జునుడు గెలిస్తే ఫలితం దక్కినట్లే, నేను మరణిస్తే కీర్తి దక్కినట్లే నాకు. మొత్తానికి నేను అర్జున్ని మాత్రం విడిచిపెట్టను. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పాండవుల్ని కాపాడుకోవడానికి కుంతి వచ్చి అడగలేదు. ఇది మొదట తెలుసుకోవాల్సింది ఇక్కడ విషయం. కుంతి అందుకు వచ్చి అడగలేదు. ఎందుకు వచ్చిందంటే దీని ముందు ఒక అధ్యాయం అంతా విదురుడు కుంతి సంభాషణ ఉందండి. జాగ్రత్తగా చదవాలి. ఈ పూర్వాపరాలు తెంచేసుకోవడం వల్ల మనం అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. పూర్వాపర సంబంధం తెలియాలి. ఎందుకంటే ఓపిక్గా కూర్చుని మూల భారతం చదివేటటువంటి తీరిక లేక, శ్రద్ధ లేక, ఈ మన బుద్ధి కాలుష్యాలతో మనం అందినంత చదువుకుని విన్నంత విని మనకు నోటుకొచ్చినట్టు మహాత్ముల విషయంలో వ్యాఖ్యానించరాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పూర్వాపర సంబంధం ఇంతవరకు తల్లికి తెలియదా కుంతికి? ఇప్పుడు ఎందుకు బయలుదేరింది? ఇలాంటి విషయం ముందే చేయవచ్చు, ఆవిడ అనేక పర్యాలు చేయవచ్చు. వనవాస సమయంలో కానీ ఎప్పుడైనా ఈ విషయం ఉంటే అన్నీ ఆగిపోయేవి. అప్పుడెప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేసిందంటే శాంతి కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగంగా ఆమె చేసింది. ఒక్క కర్ణుడి ఇటువైపు వచ్చాడా ఇంక యుద్ధం ఉండదు అని ఉద్దేశంతో ఆమె బయలుదేరింది కృష్ణుని వలనే. పైగా నువ్వు పాండవులను విడిచిపెట్టు బతికించని అడగలేదండి ఆ తల్లి. ఇది తెలుసుకోవాలి. అడగలేదు. ఈవిడేదో అడిగినట్టు, అప్పుడు నేను నలుగురిని మాత్రం విడిచిపెడతాను కానీ అర్జునుని మాత్రం విడిచిపెట్టాను అన్నట్టు మనం తయారు చేసేమో కానీ మూల భారతంలో ఆవిడ అడగలేదు. ఆవిడ కేవలం నువ్వు నా పుత్రుడివి అది గ్రహించని మాత్రమే అన్నది.
ఆ మాటకి ఇద్దరు సమాధానం చెప్పాడు. తనంత తానే చెప్పాడండి ఈ విషయం, అడగకుండానే చెప్పాడు. ఆ నలుగురిని మాత్రం విడిచిపెడతాను, అర్జునుడిని మాత్రం విడిచిపెట్టాను, అతను యుద్ధం చేస్తాను అని తనంత తానే చెప్పాడు ఇక్కడ. ఆ చెప్తే కుంతి ఏమంది తెలియాలి కదా. కుంతి ఎంత ధీరంగా మాట్లాడుతుంది. ఏవం వే భావ్యమేతేన క్షయం యాస్యంతి కౌరవాహ, నువ్వు ఇలాగే నిర్ణయించినట్లయితే కౌరవులు మొత్తం నాశనం అవుతారు సుమా అని చెప్పింది. ఇంతే ఆ తల్లి చెప్పింది, అంతే. ఇప్పుడు ఆవిడ హృదయం ఏంటో తెలిసింది కదా స్పష్టంగా. అందుకే జాగ్రత్తగా చదవాలి, లేదా జాగ్రత్తగా చదివి చెప్తే వినాలండి. రెండిట్లో ఏదైనా చేయాలి, లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నది. యథాత్వం భాషసే కర్ణ దైవస్తు బలవత్తరం. ఏం చేస్తాం, మనం బాగు చేద్దామన్నా దురదృష్టం నెత్తినెక్కితే ఎవడు బాగుపడతాడు, దైవస్తు బలవత్తరం. ఇంతే చెప్పింది. అంతేగాని నా తప్పైపోయింది, నేను అప్పుడు విడిచిపెట్టాడన్నా అది పాపమే, ఇలాంటి బేల ఏడుపులేమో ఆడలేదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కుంతిది దోషము లేదు అనేది మళ్ళీ ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అవసరములున్నాయి ఇక్కడ. దీనికి కొంచెం మనం వెనక్కి వెళ్ళి కొన్ని అన్వయాలు చేసుకోవాలి. కుంతీ చరిత్రలో కుంతీదేవి కేవలం తనకు మంత్రము లభిస్తే చాపల్యము చేత మంత్రాన్ని పఠించేందే తప్ప కోరికతో పఠించలేదు. అప్పుడు వచ్చినటువంటి సూర్యభగవానుడు వృధాగా దేవతని పిలిస్తే అది నీకు దోషం, నీ తండ్రికి దోషం, గురువుకు దోషం, మంత్రానికి దోషం వస్తుంది కనుక ఈ దోషకార్యం వద్దు అంటే నేను కన్యనయ్యా అని చెప్తే నీ కన్యాత్వం భంగపడని విధంగా యోగశక్తితో నీ ద్వారా కలగవలసిన వాడు ఉన్నాడు, వాడిని కలిగిస్తానని మణిపూర చక్రంలోంచి తన యోగశక్తిని ప్రవేశింపజేశాడని చెప్పిన మాట గుర్తుందా. అందుకే ఆ జననమే వేరు, ఆ తీరే వేరు. అప్పుడు కలిగిన తర్వాత ఆ తల్లి భయచకితురాలైంది. భయచకితురాలే ఆమెకు సజ్జోగర్భం కలిగిందని భాగవతం చెప్తోంది, కానీ భారతం మాత్రం ఆమె 9 నెలలు భరించిందని చెప్తోంది. కానీ దాది సహాయంతో ఎవరికి తెలియకుండా ఉన్నది అని మాట చెప్పారు. ఏదో విధంగా భగవంతుడు అనుకూలించినప్పుడు అన్నీ దాచబడ్డం కూడా జరుగుతూ ఉంటాయండి. కొన్ని రహస్యాలు కూడా తెలియబడవు భగవద్ అనుగ్రహం ఉంటే. మొత్తానికి ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత సూర్యభగవాను ప్రేరేపణ మీద వచ్చిన పేటికలోనే తల్లి విడిచిపెట్టింది. ఇది కన్యాత్వరక్షణ. అయితే తర్వాత పాండురాజుతో వివాహమైన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే కన్యాగా ఉన్నప్పుడు సంతానం కలిగితే వివాహమైన తర్వాత భర్తతో చెప్తే అతడు పుత్రుడుగా స్వీకరించవచ్చు. ఇది దోషము లేదు, ధర్మశాస్త్రం చెప్తోంది. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అటువంటిప్పుడు ఆ తల్లి సంతానం కోసం ప్రయత్నించిన పాండురాజు అన్నప్పుడు నా కన్నుడు ఉన్నాడండి అని చెప్పచ్చు. చెప్పిన పాండురాజు తప్పకుండా స్వీకరిస్తాడు. అందుకు ఎంత పని చేసావు అన్నాడు. ఇప్పుడు ఏ పని అయితే చేయబోతుందో దేవతలను పిలిచి సంతానం కనడానికి అదే పని ఆమె అప్పుడు చేసింది. మంత్రం యొక్క మర్యాద, దేవతల యొక్క శక్తి పాండురాజుకు తెలుసు. అటువంటప్పుడు కర్ణుడు నాకు ఉన్నాడు అని చెప్తే సరే అయితే స్వీకరిస్తానంటాడు. కానీ ఎక్కడున్నాడో తెలియని సమయంలో చెప్పడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అది తెలుస్తుంది ఇక్కడ. అతడు ఎక్కడున్నాడో తల్లికి తెలియదు, ఆ విషయమే తెలియదు. అది మళ్ళీ కర్ణుడు రావడం ఆవిడ ఎప్పుడు చూసిందంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన వద్ద మాత్రమే చూసి తర్వాత ఆవిడ ఆరా తీస్తే తెలిసింది. తెలిసిన తర్వాత అతడు ఇంకా తన పుత్రుడిగా ప్రకటించడానికి వీల్లేదు, ఎందుకంటే తన భర్త బ్రతికిలేడు. అది ఇక్కడ పాండురాజు బ్రతికి ఉంటే తాను చెప్పి మళ్ళీ అతన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ పాండురాజు వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు కదా ఈ మక్కడ సంతానం కన్నది. అప్పటికి కర్ణుడి జాడ ఈ తల్లికి తెలియదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలోనే కర్ణుని ఉనికి తల్లికి తెలిసింది. తర్వాత విషయములన్నీ అధిరథుడి ద్వారా రాధ ద్వారా తెలుసుకుని ఇతడు నా పుత్రుడని గమనించినా భర్త బ్రతికి లేడు గనక ప్రకటించలేదు. ఇది సంస్కారం. ఎన్ని ధర్మశాస్త్రాలు లోతులు ఉంటాయో తెలుసండి. ప్రకటించలేదు సరికదా, కర్ణుడిని కర్ణుడిగానే విడిచిపెట్టింది. ఏమీ ఆవిడ పుత్రమోహం ఏం పట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఉండని దుర్యోధనుడితో పాటు అందరూ బాగుంటారు అనుకుందే తప్ప ఎప్పుడైతే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడి దెబ్బతింటారని తెలిసిందో అప్పుడు రక్షించుకుందామని బయలుదేరి యుద్ధం జరగకుండా ఉండాలని మహాప్రయోజనం కోసం తల్లి వెళ్ళింది. ఇది తెలుసుకోవాలండి, ఇంత లోతులు ఉంటాయి. అది పైన చూస్తే ఇంకా దీన్ని ఆధారం చేసుకుని ఈ రోజుల్లో కామోద్రేకంతో మదంతో అధర్మ సంతానాన్ని కని వాటిని పారివేసేటటువంటి వాళ్లతో కుంతిని పోల్చుతున్న పాపాత్ముల కోసం ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుసుకోండి. అటువంటి ఆమె కాదు ఆమె. ఇది తెలుసుకోండి. ఇక్కడ పవిత్ర చరిత్రాల తల్లి, ఇది గమనించవలసింది. తపస్విని. అందుకు వాళ్ళకి కర్ణుడు పుట్టిన వైనం కూడా సామాన్యమైన శరీర లక్షణాలు కావు. అందుకే వాళ్ళ దేహములు వేరు, వాళ్ళ సంస్కారములు వేళ్ళు, అదేవిధంగా వాళ్ళ సంతానాన్ని కన్న పద్ధతులు వేరు. అలాంటి పద్ధతులు అవి తెలియకుండా ఈ మదోద్రేకులైన వారితో పోల్చరాదు. ఇలాంటి పాపములు భారతదేశంలో పరిహరింపబడుగాక. ఇది తెలుసు. అందుకే భవ్యమైనటువంటి ఇతివృత్తంలో ఉన్న లోతులన్నీ మనం గ్రహిస్తున్నాం. షష్ఠం కాలే తీరిపోయింది కదా, 6వది అనేది కూడా మనం పరిహరించడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతమైన నిర్వచనాలు మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. మొత్తానికి కృష్ణుడు తిరిగి వెళ్ళి నా ప్రయత్నాలన్నీ చేశాను కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారయ్యా, కాబట్టి మీ ప్రయత్నములు వీరు చేయాలి అనగానే ఇంకా శిబిరములు ఏర్పాటు చేయడం మొదలైనవి నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు సేనాపతులుగా ఎవరిని పెట్టాలి అంటూ కొందరిని ప్రధాన సేనాపతులుగా నియమించాడు మహానుభావుడు ధర్మరాజు. అందులో సేనాపతులు ద్రుపదుడు,
విరాటుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు, వీళ్ళు 7 సేనాపతులు. ఒక్కొక్క సేనాపతి క్రింద వివిధములైన బలములుంటాయి. బలములు అనగా చతురంగ బలములు. ఒక్కొక్కరు కొన్ని సేనలు నిర్వహిస్తారు. ఇలా ఆ సేనలకు పతులు 7 కలిపి ఒక సేనాపతిని పెట్టాలట. ఎవరు ఆ సేనాపతి, ఇందులో ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్పవచ్చు అన్నప్పుడు కొందరు శిఖండిని సేనాపతిగా పెట్టాలన్నారు, కొందరు దృష్టజుమ్నుని సేనాపతిగా పెట్టాలన్నాడు అర్జునుడు, ఇంకొక ఆయన ద్రుపదుణ్ణి పెట్టాలి అంటాడు. మరి కొంతమంది విశేషముగా చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పగానే కృష్ణుడిని ఆశ్రయించాడు. ఎవరు? ధర్మరాజు. ఆయనకి ఎప్పుడు అదొక పెద్ద ఆశ్రయం అండి. కృష్ణ నువ్వు నిర్ణయించాలని. ఆయన అన్నాడు, అర్జునుడు ఏం చెప్పాడో అది నాకు సముచితంగా అనిపిస్తుంది, దృష్టజుమ్నునే ప్రధాన సేనాపతిగా పెడదామని సర్వసేనాధ్యక్షునిగా దృష్టజుమ్నునికి పట్టం కట్టారు ఇక్కడ. దీనితో కురుక్షేత్రానికి అందరూ బయలుదేరారు. ఆ బయలుదేరే పద్ధతులు చెప్తున్నాడు ఇక్కడ. ఆనాడు యుద్ధ వ్యవస్థ ఎలా ఉండేది, యుద్ధ విద్య ఎలా ఉండింది, ఆనాటికే భారతీయ నాగరికతలో ఎంత నాగరికతతో సంస్కారంతో కూడినటువంటి యుద్ధక్రియ జరిగేదో తెలుసుకోండి. అందరూ అమాయకంగా ఎవరి మానాన వారు రాత్రి నిద్రపోతూ ఉంటే ఆ రాజ్యంపై అగ్నులు వర్షించి భస్మం చేసి అందులో ఉన్న అమాయకులైన ప్రజల్ని నాశనం చేసేటువంటి ఆధునిక యుద్ధనీతి కాదండి భారతం నాటి యుద్ధనీతి. తెలుసుకోవాలి ఇక్కడ. యుద్ధం రాజుల మధ్య, రాజ్యానిది కాదు. ఇక్కడ రాజ్యంలో ప్రజలు బాగుండాలి. అందుకు వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఎలాగ బయలుదేరుతున్నారంటే ఆనాటు ఉన్నటువంటి సర్వనాగరికతలు విద్యలు ఇక్కడన్నా తెలుస్తాయి. రకరకాల గుడారాల సామగ్రి, రథాలు, బళ్ళు, ధనాగారాలు, యంత్రాలు ప్రయోగించే అస్త్రాలు, యంత్రాలతో కూడిన కొన్ని పరికరాలు, వైద్యులు, శస్త్రచికిత్సకులు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అసలు ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి సర్జరీ అనేది చరకుడు సుశ్రుతు ద్వారానే తెలిసిందని ప్రపంచంలో ఇప్పుడు అందరూ అంగీకరిస్తూ ఉన్నా ఇంకా ఆనాడే మనకు భారతదేశంలో శాస్త్రములు ఉన్నాయని ఎరుక నేటి యువతకి ఇంకా కలగడం లేదండి. అది బాధాకరమైన. ఎంత శాస్త్రజ్ఞానం ఆనాటికి ఉన్నదో, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం వాటిని పరిశీలించలేదు. స్వతంత్రం రాకముందు పరాయి పాలనలో మన శాస్త్రాలు ఏమిటో మనం తెలుసుకునే అవకాశం లేదు. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మన శాస్త్రాలు మనం అధ్యయనం చేయడం లేదు. మన ఆయుర్వేదం, మన యొక్క జ్యోతిర్వేదం, మన ధనుర్వేదం, మన విద్యాశాస్త్రములు ఇవన్నీ తెలియవండి. కానీ పాశ్చాత్యుల్లో మాత్రం సమరాంగణ సూత్రధార, భరద్వాజ వైమానిక శాస్త్రం, భోజమహారాజు రచించిన సమరాంగణ సూత్రధార, భరద్వాజుడు రచించిన వైమానిక శాస్త్రం వాళ్ళ గ్రంథాలయాల్లో అధ్యయనం చేయబడ్డాయి. మనం ఏం చేస్తాం ఆలోచించండి ఇక్కడ. ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో బాధాకరమైన అంశం. మొత్తానికి యుద్ధానికి పెడుతున్న తీరు చదువుతూ ఉంటే కేవలం ఏదో కుతూహలంతా చదివేయడం కాదు, ఆనాటి భారతదేశపు విజ్ఞానం ఎలా ఉండేదని తెలుసుకోవడానికి ఒక పెద్ద ఆలంబన మనకి దొరుకుతుంది. పోయిన శాస్త్రాలు ఎలాగూ పోయాయి, రామాయణ భారతాలైనా మిగిలాయి. వాటిని ఆధారం చేసుకునేలా పరిశీలిద్దాం ఒక్కొక్కటి కూడా. దాని ద్వారా ఇక్కడున్న యువతలో ఏ ఒక్కరైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ కంఠశోషకు పరమార్థం ఉంటుందండి. అందుకే పెద్దవాళ్ళు ఓపిక లేక ఎలాగూ రాలేరు, కుదిరినప్పుడు వస్తారు. చిన్నవాళ్ళు తీరిక లేక టీవీల ముందు, ఇంటర్నెట్ల ముందు కూర్చోవడం వల్ల ఇక్కడికి రాలేరు. అసలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఎలా పెడుతుందో చెప్పండి భారత విజ్ఞానం. ఇది ఆర్తి తెలియాలి మనకి ఇక్కడికి. ఇలా రామాయణ భారతాల ద్వారా మనం ఎన్ని విషయాలు తెలుసుకోవాలి. అదే పురాణ కాలక్షేపం, మోక్షం కోసం సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకోవద్దండి. బ్రతకడం కోసం రామాయణ భారతాలు తెలుసుకోవాలి, బ్రతికే తీరు కోసం తెలుసుకోవాలి. నీ దేశ ఘనత, నీ చరిత్ర, నీ మహోన్నతమైనటువంటి నేపథ్యం, విద్యలు, కళలు ఇవన్నీ కూడా మనం గ్రహించగలగాలి. అందుకు ఈ మాటలతో కలిగినటువంటి ఆర్తిని ఇక్కడ ఏ ఒక్కరు గ్రహించిన ధన్యుణ్ణి, ముఖ్యంగా పరమాత్మ గ్రహించి భారతదేశానికి పూర్వ వైభవాన్ని అందించాలని ప్రార్థన చేసుకుందాం. మొత్తానికి ఉపప్లావయం దగ్గర అందరూ సమకూడి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే ద్రౌపదీదేవి దాసదాసీ జనములతో కలిసి కొంత దూరం వరకు వారిని సాగనంపి ఆ తర్వాత తిరిగి తాను వెనక్కి వెళ్ళినది అని వర్ణించారు ఇక్కడ. ఆ విధంగా ఆమె వచ్చినది. ఈ లోపల వీళ్ళందరూ కూడా కురుక్షేత్రం అద్భుతమైన క్షేత్రం అండి. అక్కడికి చేరుకుని విశాలమైనటువంటి ఆ క్షేత్రంలో శ్మశానాలు, దేవమందిరాలు, మహర్షుల పుణ్యాశ్రమాలు, తీర్థాలు, సిద్ధక్షేత్రాలు విడిచిపెట్టి మనోహరంగా శుచిగా పవిత్రంగా ఉన్న భూమిని ఎంచుకుని అక్కడ హిరణ్వతి అనేటువంటి పవిత్ర నది ఉన్నది. తత్తీరంలో వీరు శిబిరాలు వేయించారు. అందులో ఆయా సేనాపతులకి, ఆయా రాజులకి వారి వారి మర్యాదలను అనుసరించి ప్రత్యేక శిబిరములు, అలాగే సేనల కోసం వివిధములైన గుడారములు ఇవన్నీ చేశారు. కృష్ణ భగవానుడి దగ్గర ఉండి ఆ నదికి సమీపంలో ఒక పరిఖ అగర్తని తవ్వి అక్కడ కొన్ని ఏర్పాటు చేశారు కృష్ణ పరమాత్మ. ఇలా వివిధములైనటువంటి సహదేవుడు, నకులుడు మొదలైన వారందరూ కూడా ఇందులో పాల్గొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా ఉంటూ ఉంటే ఇక్కడ కౌరవుల యొక్క సమర్థన కూడా జరుగుతోంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సేనాపతులను ఏర్పాటు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ సేనాపతుల్లో వివిధములైన పెద్దలు ఎందరో ఉన్నారు. ఇక్కడ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు అందరూ కూడా. ఇక్కడ కూడా సర్వసేనాపతులు అయ్యారు. సర్వసేనాపతులకి సర్వసేనాధ్యక్షుడిగా ఒక నియమించాలి. ఎవరిని నియమించాలి అని ఆలోచన చేసినప్పుడు అందరి యొక్క హృదయం తెలుసుకుని దుర్యోధనుడు నిస్సందేహంగా భీష్మాచార్యుల వారిని సర్వసేనాధ్యక్షుడిగా నియమించాలి అని నిర్ణయించుకుని, స్వామి కార్తికేయుడు దేవసేనలందరితో కలిసి ఎలాగా విజృంభించాడో నువ్వు కూడా ఆ విధంగా విజృంభించాలయ్యా అనగానే, అప్పుడు పట్టాభిషేకం చేసిన వెంటనే మహానుభావుడు భీష్మాచార్యుడు ముందుగా నమస్కరించుకున్నది ఎవరినయ్యా అంటే కార్తికేయ స్వామిని నమస్కారం చేసేట. ఎందుకంటే మహాసేనాని ఆయన. అందుకు తాను ఆ విధంగా నమస్కారం చేసుకుని కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, జయద్రథుడు, సుదక్షిణుడు, కృతవర్మ, కర్ణుడు, భూమిశ్రవసుడు, శకుని, బాహ్లీకుడు వీళ్ళందరినీ కొన్ని అక్షౌహిణులకి అధినాయకుడిగా పెట్టాడు. వీళ్ళు 11 మంది వస్తారండి. ఇందాక 7 వచ్చారు సేనాపతులు. అది 7 అక్షౌహిణులకి వాళ్ళు. ఇక్కడ 11 మంది, 11 అక్షౌహిణులకి కూడా ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్కడు, మొత్తం అందరికి కలుపుకుని భీష్ముడు. అది నియమం. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది గొప్ప అధిపతులున్నా యోగ్యుడైన సేనాపతి ఉండాలి. ఆ సేనాపతికి సమమైన బుద్ధి ఉండాలి, ధర్మనిష్ట ఉండాలి, శౌర్యమేంటో తెలియాలి. అలాంటి లక్షణములన్నీ నీ దగ్గర ఉన్నాయి గనక నువ్వు మా హితాన్ని కోరేవాడివి, పాపము లేనివాడివి, యుద్ధ నిపుణుడివి. అలాంటి నిన్ను మేము సర్వసేనాధ్యక్షుడిగా ఎంచుకున్నామని ఆనందంగా దుర్యోధనుడు చెప్తున్నాడు.